హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం ఈరోజైతే ఐఫోన్ 13 అయితే తీసుకుంటున్నాం అనమాట. ఐఫోన్ 13 ఎందుకు తీసుకుంటున్నానంటే మన ఫోన్ అయితే చూసారు కదా, మన ముందు ఫోన్ అనమాట. ఇది ముందు ఫోన్ అయితే కొంచెం బాగా కొంచెం పాడైపోయింది. పైగా ఇది నేను తీసుకున్నది ఎంతకు తీసుకున్నానంటే 17,500కి అయితే తీసుకున్నాను అనమాట. సెకండ్స్లో తీసుకున్నాను. ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు తీసుకోబోయే ఫోన్ అయితే కొత్తగా తీసుకుంటున్నాను అనమాట. వీడియో మాత్రం ఫుల్గా చూసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? అలాగే వీడియోకి మాత్రం ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇది 64 GB అనమాట. ఇది 64 GB అయితే మనకు వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ అసలు స్టోరేజ్ అన్నది సరిపోవట్లేదు. ఏదన్నా పెద్ద వీడియో తీద్దామన్నా కూడా మనకి స్టోరేజ్ అనేది సరిపోవట్లేదు. దానికోసం అని చెప్పేసి మనం అయితే ఇప్పుడు పెద్ద ఫోన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. కొంచెం అంటే 64 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నదంటే 128 అది తీసుకుందామని చూస్తున్నాను. మిగతా అంతా ఇంకా చాలా డిఫరెన్స్లో ఉన్నాయి. మొత్తం ఎలా చూసుకున్నా 10,000 డిఫరెన్స్ వస్తుంది. 256 GB కానీ అవి ఇంకా పెద్దవి తీసుకోవాలనుకుంటే. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 128 అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ ఫోన్ అయితే నేను ఎడిటింగ్ పరంగా ఇది ఎడిటింగ్ కానీ ఏమైనా థంబ్నెయిల్స్ కానీ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇంకా మరి ఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నాం, మరి పదండి. ఇంకా ఐఫోన్ 13లో అన్ని కలర్స్ చూశాను అనమాట. అన్ని కలర్స్ పెద్దగా నాకు నచ్చలేదు. బ్లూ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. మరి మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. బ్లూ కలర్ అయితే కొంచెం బాగుందనమాట. నేనైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా రేట్ విషయానికి వస్తే మాత్రం ఇది ఐఫోన్ 13 128 GB అనమాట. ఇది ఇంకా టోటల్ అంతా వచ్చేసి 53,000 అయితే అయిందనమాట. ఇది ఫోన్ అయితే ఈ ఫోన్ అయితే మనం తుని సెల్ పాయింట్లో అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా క్రెడిట్ కార్డ్ మీద అలాగే డిస్కౌంట్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ పూర్తయిన తర్వాత మొత్తం అంతా మనకు కలిసి 53,000 అయితే అయింది. మనం ఫోన్ పే అయితే చేసేస్తున్నాం. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. మొత్తానికి ఇంకా ఫోన్ పే కూడా కొట్టేసాం. అయితే మన చేతికి అయితే వస్తుందన్నమాట. ఇంకా సెట్టింగ్స్ అన్నది పూర్తి అయితే చేస్తున్నారు. మరి మీకే ఫోన్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫోన్ లో ఏ కలర్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. చేసే ప్రతి వ్లాగ్ కూడా మంచి క్వాలిటీలో మీకైతే నేను చూపిస్తాను అనమాట. ఈసారి నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న 11K ఫాలోవర్స్ అందరికి, అలాగే యూట్యూబ్ లో ఉన్న 2K ఫాలోవర్స్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తో నేను వచ్చేస్తాను అనమాట ఈసారి. ఇంకా అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకున్న వాళ్ళు కూడా ఫాలో చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయిపోండి. రెండింటి టైటిల్ వచ్చేసి నవీ ఫుడ్డీ అనమాట. ఒక్కసారి మన కంటెంట్ చూసి అప్పుడు మీరు ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు అసలైన విషయం అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ ఫోన్ ఎలా కొన్నానంటే మా వైఫ్ అయితే నాకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నదనమాట. కానీ అంతకన్నా ముందే ఈ సెల్ అయితే ఈ విధంగా అయితే పాడైపోయింది. పైగా ఏంటంటే బాగా ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. ఛార్జింగ్ పెట్టినా ఏదైనా వీడియో తీసినా
అలాగే ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా బాగా హీట్ అయిపోవడం, ఏదో పేలిపోయే టైప్లో అయిపోతుంది అనమాట ఫోన్ అయితే. ఇంకా మనం పడే కష్టాలని చూసి మా వైఫ్ అయితే ఈ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చిందనమాట. అది కూడా మనకి కొంచెం ముందుగానే ఇచ్చింది, ఎందుకంటే మన బర్త్డే ఇంకా రాలేదు. అడ్వాన్స్గా మనకి ముందుగా గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. మరి ఈ గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకే గిఫ్ట్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. 3 years పాకెట్ మనీతో నాకైతే ఫస్ట్ ఒక గోల్డ్ చైన్ ఇచ్చిందనమాట. తర్వాత అయితే ఇప్పుడు ఇదనమాట. మొత్తానికి అయితే మనం స్క్రీన్ కార్డు అలాగే గ్లాస్ కూడా వేయించేసుకున్నాం అనమాట సెల్ కి అయితే. ఇవి లేక ముందు సెల్ అయితే మరి నాశనం అయితే చేస్తాం అనమాట. ఇంకా మొత్తానికి అయితే వీడియో కంప్లీట్ అయిందనమాట. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే అయితే లైక్ వేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.